హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం 37th ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గత 2-3 ఎపిసోడ్లుగా పత్రి మేడం గారి యొక్క ఇద్దరు డాటర్స్ వారి గురించి అండ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళు చేసిన జాబ్స్ పరంగా వాళ్ళు పిఎస్ఎస్ఎంలో వచ్చాక అంటే ఆల్రెడీ పిఎస్ఎంలో పుట్టి పెరిగారని చెప్పొచ్చు. సో వాళ్ళు ఒక టీనేజ్లోకి వచ్చాక పిఎస్ఎం గురించి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఇండివిజువాలిటీ, అన్నిటినీ కూడా ఇంత నిక్కచ్చిగా ఓపెన్గా చెప్పడం అనేది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు పత్రి మేడం గారికి. అండ్ అంతే డీటెయిల్డ్గా ఇంకాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం ఈరోజు మనం ఎపిసోడ్లో మనం చర్చించుకుంటాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం నిజంగా ఇంత ఓపెన్గా చెప్తారని మటుకు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఎవ్రీథింగ్ యు ఆర్ టెలింగ్ వెరీ వెరీ ఓపెన్లీ. అందుకే అనుకుంటా ఈ యొక్క స్వర్ణామృతంకి ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ హైట్స్. డిఫరెంట్ అన్నీ ఓపెన్గా చెప్పడానికేగా కూర్చున్నాను. యా మామూలు జనరల్గా సగం దాచేసి దానికి సోప్ వేసి షుగర్ వేసి ఎటువంటి షుగర్ కోట్ లేకుండా చెప్తున్నాను. యా అండ్ ఆ జర్నీలో కూడా ఖచ్చితంగా పిఎస్ఎం అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. యా డెఫినెట్గా ఇంక్లూడ్ అవుతుంది కానీ అట్ ప్రజెంట్ యా అంటే పర్సనల్ జర్నీలో కూడా ఆ పిఎస్ఎం వల్ల వాళ్ళ యొక్క ఇండివిజువల్ జర్నీ వాళ్ళకి ఇండివిజువల్గా ఎలా తీసుకెళ్లారనేది దట్ ఈస్ వెరీ డిఫరెంట్. అండ్ ఎస్పెషల్లీ ఈ చిన్నమ్మాయి పరి గారు యుఎస్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఇదనేసరికి యూఆర్ రియల్లీ షాక్డ్. వాంట్ ట్రూత్ అది. యా దాచడం ఎందుకు? ఓకే అవసరం లేదు. ఇప్పుడు అయిపోయి 15 ఏళ్ళు అవుతుందా? 10 ఏళ్ళు అవుతుందేమో. 2011 అంటే 10 ఏళ్ళు అవుతుంది. యూఎస్కి వెళ్ళా మేడం. యుఎస్కి వెళ్ళి అయితే 2004లోనే వెళ్ళింది. ఓకే అంటే 16 years జర్నీ ఇన్ యుఎస్. వావ్. ఓకే సో మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే కనుక మేడం ఒక ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడం, సో ఆ బ్రేక్తో మీరు కాస్త ఫీల్ అవ్వడం. సో మీకు పరి గారికి చిన్న కోల్డ్ వార్. నిజమే, కోల్డ్ వార్. తను యుఎస్లో, మీరు ఇండియాలో. సో ఇద్దరి మధ్యన ఒక ఫనీ కోల్డ్ వార్ అని చెప్పొచ్చు. అది ఎప్పుడు కూడా దాంతో ఫోన్లో మాట్లాడడం, లేకపోతే ఫేస్ టైం చేయడం ఇది అలవాటు కదా. అప్పుడు కొంచెం నేను కోపంలో ఉన్నాను కాబట్టి దానికి ఏం చేశాను, ఈమెయిల్ రాశాను. ఈమెయిల్ రాసేసరికి అమ్మ నువ్వు కూడా నాకు ఈమెయిల్ రాస్తావా, నువ్వు డైరెక్ట్గా అన్నీ అడగచ్చు కదా నన్ను. ఓకే అన్నీ నన్ను అడగచ్చు కదా, నేను చెప్తాను కదా. అప్పటికి ఫేస్ టైం అనేది మీకు అలవాటు అయింది. అది పాపం ఇచ్చేళ్ళింది. ఫేస్ టైం చేయొచ్చు, ఏదో ఒక ఐపాడో ఏదో ఉంది, అది ఇచ్చేళ్ళింది. ఓకే బట్ స్టిల్ మీరు ఈమెయిల్ రాశారు అఫీషియల్గా. దాంతో దాని పాపం బాధపడింది. ఓకే నువ్వు నాతో స్ట్రైట్గా మాట్లాడచ్చు, అడగచ్చు, నువ్వు నాకు ఈమెయిల్ పంపడం ఏంటమ్మా అంటే ఈమెయిల్ ఈ విషయాల్లో, ఇదే విషయంలో ఈ ఎంగేజ్మెంట్ బ్రేక్ గురించి. ఓకే అంటే ఎందుకు ఇలా ఇన్సిడెంట్ ఏంటి అయింది అని. ఓకే సో తను రిప్లై చేసినా మేడం? ఫోన్లో. ఈమెయిల్ చేస్తే రిప్లై ఫోన్లో వచ్చింది. ఫోన్లో వచ్చిందో ఈమెయిల్ రాసిందో మర్చిపోయాను నేను. మొత్తానికైతే నేను మాత్రం ఈమెయిల్ చేశాను. అంటే అంత ఇంటెన్సిటీగా వెళ్ళిపోయిందా మేడం మీ ఎమోషన్? మరి బాధపడ్డాను. అదే తర్వాత అబ్బాయి ఇంటికి రావడము, అబ్బాయి ఈయనతో మాట్లాడడము, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అంటే తను ఇండియాలో ఉన్నది కాబట్టి
అబ్బాయి ఇంటికి ఇక్కడికి వచ్చాడు, ఇండియాకి వచ్చాడు అదే పనిగా. ఓకే. అదంతా పాస్ట్ అనుకో. యా యా. నో, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఇన్సిడెంట్ అనేది మీకు అది ఉండిపోయింది ఆ టైంలో. ఉండిపోయింది, అయిపోయింది కూడా. అయిపోయింది. యా. సో ఈమెయిల్ ఫోన్తో ఆ చాప్టర్ క్లోజా మేడం? చాప్టర్ క్లోజ్. ఓకే. సో అగైన్ నార్మల్ స్టేజ్. నార్మల్. యా. ఓకే. సో మేడం ఆ పీరియడ్లో ఒక పక్క ఇదంతా జరుగుతున్నప్పుడు మీ పెద్దమ్మాయి ఒక మీకు చెప్పారు కదా, ప్రతిది కూడా హోల్ రెస్పాన్సిబిలిటీ నా తర్వాత నెక్స్ట్ లెవెల్ తను తీసుకునేదని చెప్పారు కదా. సో ఈ జరుగుతున్నప్పుడు తన రియాక్షన్ ఏంటి? తను ఫీల్ అయింది, ఏంటి ఏం జరుగుతుందని అర్థం కాలేదు ఎవరికి కూడా, మా ఎవరికి. అక్కడ అమెరికాలో ఉంది, ఏం జరుగుతుందో పాపం తెలియదు, అది ఒక్కతే సఫర్ అవుతుంది. నోబడీ వాజ్ విత్ హర్ ఫర్ దిస్ టు షేర్ హర్ ఎమోషన్స్. ఓకే. సో వాళ్ళందరికీ ఏంటంటే అబ్బాయి బాగున్నాడు, చదువుకున్నాడు, ఇవే కదా మనం చూస్తాం. యా. మంచి ఫ్యామిలీ, ఇవే చూస్తున్నారు. కానీ దానికి అది అబ్బాయి నచ్చలేదు. ఏం డిఫరెన్సెస్ వచ్చాయో మనకు తెలియదు కదా. యా యా యా. ఓకే. చూడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఎస్ ఎస్ ఎస్. సో తను దూరంగా ఉండి తన ఎమోషన్స్ అక్కడ షేర్ చేసుకోవడానికి పాపం మనుషులు లేకపోయారు. మేడం ఇది చూస్తే కామన్గా మీరైనా పెద్దమ్మాయి పరిణిత గారు, చిన్నమ్మాయి పరిమళ గారు ఎమోషన్స్ని షేర్ చేసుకోవడంలో మీరు చిన్నప్పుడు ఎలాగైతే ఉండిందో ఒక రకంగా మీ పెద్దమ్మాయి చిన్నమ్మాయి కూడా అలాంటి చైల్డ్ ముగ్గురికి సేమ్ ఉన్నట్లు మేడం. అంటే కొన్నిసార్లు మీ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అక్కడ స్కోప్ లేని ఇన్సిడెంట్స్. స్కోప్ లేదు, కరెక్ట్. స్కోప్ లేదు అంటే ఎవరితో చేసుకుంటాం, చేసుకునే లాభం అని నేను నా యొక్క ఐడియాస్ తోటి నేను అలా షేర్ చేసుకునేదాన్ని కాదు. ఓకే. ముందు ఎట్లాగంటే అసలు దాని ఒరిజినల్ నేచర్ ఏది ఎవరితో షేర్ చేసుకోదు. ఓకే. గుడ్డి ఎలాగంటే షేర్ చేసుకోవాలన్నా కూడా అక్కడ మనుషులు లేరు. ఓకే. 3 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇక్కడ మా ముగ్గురివి కూడా. జనరేషన్ మారిన ఇమోషన్ ఇక్కడ ఎమోషన్స్ మారదు, అవి అలాగే ఉంటాయి మరి. కానీ షేర్ చేసుకోవడమో చేసుకోకపోవడమో, చేసుకున్న లాభం ఏమిటో అనుకోవడమో, ఏవో ఒకటి మొత్తానికైతే. సో అందులో నుంచి నెక్స్ట్ లెర్నింగ్కి వెళ్ళడం, జంప్ అయిపోవడం. ఓకే. అలాగా బట్ ముగ్గురికి ఒక కామన్ క్వాలిటీ మటుకు అనిపించింది మేడం అన్ని ముగ్గురిది విన్నాక. కరెక్ట్. సో మేడం, సో పరి గారు ఆ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చాక సో నెక్స్ట్ జర్నీలో సో ఇక మ్యారేజ్ సంబంధించి ఎలా జరిగింది మేడం నెక్స్ట్ అంటే ఇప్పుడు మెహిర్ అనమాట. మెహిర్ ఫస్ట్ మీరే, లాస్ట్ మీరే. ఎందుకంటే తనకి మెహిర్ అంటే ఇష్టం. ఓకే. స్టార్టింగ్ నుంచి క్లాస్మేట్, సేమ్ యూనివర్సిటీ. సో ఎంఎస్ చదవడానికి వెళ్ళినప్పుడు ఎంఎస్ చదవడానికి వెళ్ళినప్పుడు సేమ్ కాలేజ్, సేమ్ యూనివర్సిటీలో. తనేమో కెమికల్, ఇది మెకానికల్ అని వెళ్ళేవి. సో చూసేది, అబ్బాయిని చూసేది. అబ్బాయి అనేవాడు అనమాట, నాతో అనేవాడు తర్వాత అనమాట, అయ్యాక मेरे को लाइन मारती थी बैठ के, क्या సీక్రెట్లీ ऐसा देखती रहती थी, ఇవన్నీ చెప్తుండేవాడు. ఓకే. సరే ఆ అబ్బాయి మీద, అబ్బాయి అంటే లైక్, కానీ అబ్బాయికి అంటే తండ్రి మీద ఎక్కువ ప్రేమ. ఓకే. తండ్రి అంటే హీ ఈజ్ ద వన్, ఆయన ఒప్పుకుంటేనే నేను చేసుకుంటాను. వాళ్ళు యూఎస్లో ఉండేవాళ్ళు మేడం, ఇండియాలో ఉండేవాళ్ళు? వాళ్ళు బాంబేలో ఉంటారు. బాంబేలో. ఓకే. మదర్ ఫాదర్ బాంబేలో ఉంటారు. ఫాదర్ వాళ్ళ అమ్మ కూడా ఉంది, నాన్నమ్మ. ఓకే. వాళ్ళ ముగ్గురు బాంబేలో అక్కడ ఉంటారు అనమాట. వాళ్ళ ఫాదర్ కూడా బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్ ఉంది. సిస్టర్ ఏమో యుఎస్లోనే ఉంటుంది. ఓకే. ఒక సిస్టర్ అంటే ఆ అత్త అనమాట, మేనత్త యుఎస్లోనే ఉంటుంది. సో ఒప్పుకుంటే తప్ప నేను చేసుకోను అన్న దీంట్లో ఉన్నప్పుడు ఇదేం చేసింది, అప్పుడు ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంది, చెన్నై అబ్బాయి. చిన్న అబ్బాయిని. కానీ మ్యాచ్ అవ్వాల.
ఎంత అది సర్ది చెప్పుకుందామన్నా మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అయిపోయేసరికి బ్రేక్ చేసేసుకుంది, అయిపోయింది. ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఏం చేసింది, ఒకసారి మా మా అమ్మ నాన్నతో మాట్లాడాలని చెప్పి అంది. ఇదేం చేసింది, మాకు ఫోన్ చేసేసి బాంబేకి వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఓకే. సో తనకు చెప్పాక మీకు చెప్పారు? నాకు చెప్పింది. అప్పటికి ఇంకా అసలు రెడీగా లేడు ఆయన. మిహిర్ కాదు, వాళ్ళ నాన్నగారు. ఓకే. రెడీగా లేరు. లేక ఇది తొందరపడింది. ఓకే. తొందరపడి నేను సారు, తర్వాత మా సిస్టర్ గుజరాతీ కదా, అహ్మదాబాద్లో ఉంటుంది, తను అక్కడి నుంచి వచ్చింది. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను, నేను ఈయనను. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాం. షీలా వచ్చింది. ఓకే. గుజరాతీ కదా, వాళ్ళంతా బాగుంటుంది అన్నట్టు నలుగురం వెళ్ళాం. కానీ ఆయన చాలా ర్యాష్గా మాట్లాడాడు. వాళ్ళ ఫాదర్. మీరు వస్తున్నట్టుగా తెలుసు. నీ వెళ్ళాక నన్ను కార్నర్, ఈ సార్ని వదిలేశారు, మా సిస్టర్ని వదిలేశారు. నేను బాత్రూమ్ కనో దేనికో లోపలికి వస్తే నన్ను కార్నర్ చేసేసి వాళ్ళు చాలా ర్యాష్గా మాట్లాడాడు. ఓకే. ఎలా చేద్దాం అనుకున్నారు మీరు, మాకు ఇష్టం లేదు, సంథింగ్ అలా అంతా మాట్లాడేసరికి ఈయన ఏం చేశారు, శ్రేయాన్స్ వెయిట్ చేస్తున్నాడు పద అన్నారు బయట నుంచి. అంటే తెలుసు లోపల నన్ను ఇట్లా అరుస్తున్నారు అన్న సంగతి తెలిసి కవర్ చేసుకోవడానికని శ్రేయాన్స్ నిజంగానే హీ వాజ్ వెయిటింగ్ ఇన్ ద హోటల్. ఓకే. ఓకే. ఎంత కూడా బాంబేలోనా మేడం? బాంబేలో గుడ్ ఏం చేసింది, మ్యారియాట్ హోటల్ తీసుకుంది. దానికి పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ తోటి మాకు ఒక రూమ్ తీసుకుంది. అది సీ వ్యూ, ఎంత బాగుందో ఆ వ్యూ. నేను మా అక్క అక్కడ ఉన్నాం అనమాట. ఓకే. సో ఈయన పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయిపోయింది, హోటల్కి వచ్చాము. మమ్మల్ని ఇద్దరిని దింపే శ్రాన్స్ వచ్చాడు, మాట్లాడాము. ఓకే. ఆయనేమో నేను నా పని మీద నేను వెళ్తానని ఆయన వెళ్ళిపోయారు. నేను మా అక్క ఆ రోజు రాత్రి అక్కడే స్టే చేసాం. వాళ్ళ ఇంట్లో ఎంతసేపు ఉన్నారు మేడం? 1 గంట 2 గంటలు ఉన్నాము వాళ్ళ ఇంట్లో. ఓకే. ఉన్నప్పుడు ఈయనతో ఏం మాట్లాడలేదు, అదే వచ్చిన గొడవ. ప్రతిదీ ఏమవుతుందంటే నా వైపు పాయింట్ అయిపోతుంది ప్రతిదీ. ఓకే. ఎవరైనా అంతే, నాతో దెబ్బలాడతారు. ఆయన చేసిన దానికి నాతో అంటారు. ఎవరు చేసినా ఐఎమ్ ద వన్ హూ ఈస్ టార్గెటెడ్. ఫుల్ ఎక్స్ప్రెషన్ అంతా మీ వైపు వచ్చాయి. ఓకే. నాకేం తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. అది సరే వచ్చేసాం, అయిపోయింది, వచ్చేసాం. ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నాం, ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత ఏం చేసింది, ఇది యుఎస్కి రమ్మంది నన్ను. ఓకే. దీని తర్వాత ఇదంతా అయ్యాక యుఎస్కి రమ్మంటే నేను వెళ్ళి 1 మంత్ కోసం వెళ్ళా. 1 మంత్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళ ఆయన క్వశ్చన్ ఏంటంటే, మీరు మా అబ్బాయిని చూడలేదు, మా అబ్బాయి అలవాట్లు తెలీదు, ఏమి తెలీదు, మీ అమ్మాయి చెప్పంగానే ఎలా ఎస్ అంటారు? ఇది క్వశ్చన్ ఆయనకి. ఓకే. అంటే మీరు వచ్చింది, మీరు ఓకే అనుకుని వచ్చారు అనేది అక్కడ ఆయనకి. అది అంటే మీరు ఏమి చూడకుండా వచ్చారు కదా, మా అబ్బాయితో మాట్లాడలేదు, చూడకుండా ఎస్ అనేస్తున్నారు. మీ అమ్మాయి మాట మీద మీరు ఎస్ అనేస్తున్నారు, వచ్చేసి మమ్మల్ని అడుగుతున్నారు. మేమైతే అలా చెయ్యము. ఓకే. మా అమ్మాయి ఒకళ్ళు చెప్పినా కూడా మేము వెళ్ళి పెళ్ళి కొడుకుని చూసి వాళ్ళ ఆయన అబ్బాయి ఎలా ఉంటాడో చూసి అప్పుడు ఎస్ అంటాం. ఓకే. ఆయన క్వశ్చన్ వ్యాలిడే, నిజంగానే వ్యాలిడ్, తన పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాలిడ్. సరే అని చెప్పేసి అబ్బాయిని చూడాలి కదా మరి నేను. అబ్బాయి మరి యుఎస్లో ఉన్నాడు, సిన్సినాటి అని అక్కడ ఉంటాడు. అక్కడికి నేను వెళ్ళా. అప్పుడు ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేది, వర్క్ ఫ్రమ్ హోమ్. అది వారానికి 5 రోజులు వేరే ఊరికి వెళ్ళేది,
అక్కడికి వెళ్ళి జాబ్ చేసి వచ్చేదన్నమాట. సాటర్డే సండే ఈ సిన్సినాటికి వచ్చేది. ఎంత కూడా షికాగో ఉన్నా మేడం? షికాగో కాదు, సిన్సినాటి ఓకే, వెల్ దగ్గరే. షికాగో దగ్గరే, ఒక 4 hours 5 hours అంతకంటే ఉండదు. స్టిల్ అప్పటికి కూడా తను ఇండిపెండెంట్గానే స్టే చేస్తుంది వేరే? లేదు, అబ్బాయితో కలిసే ఉండేది. ఓకే, కలిసే ఉండేది. అంటే వాళ్ళు దే డిసైడెడ్. ఓకే, దే డిసైడెడ్. ఇది ఊరికి వెళ్ళిపోతూ ఉండేది కదా, ఉండేది కాదు అక్కడ. ఓకే, ఊరికే ఎందుకు ఇంకో ఇది ఖర్చు అని చెప్పేసేసి తన సామాన్ మాత్రం అక్కడ పెట్టుకుంది అంతే. ఓకే, అది వెళ్ళిపోయేది, ఉండేది కాదు. సో అదే టైంలో మీరు నేను వెళ్ళినందుకు అక్కడికి వచ్చింది అనమాట అది. లేకపోతే షికాగోకి వెళ్ళేది. ఓకే, నేను వెళ్ళినందుకు అక్కడికి వచ్చింది. సరే, నేను వెళ్ళాను, ఒక నెలలు ఉన్నాను. అబ్బాయి అన్నీ చెప్పాడు, తొందరపడింది మీ అమ్మాయి, లేకపోతే మా నాన్నగారి దగ్గరికి పంపించేసింది మిమ్మల్ని, అలాగని సంజయ్షి చెప్పుకున్నాడు పాపం. మేడం మీరు ఫస్ట్ టైం చూస్తారు కదా మేడం మిహిర్ని, ఫస్ట్ చూసినప్పుడు ఏమనిపించింది మేడం? చాలా మంచిగా అనిపించాడు, చాలా బాగున్నాడు కదా. ఓకే, చక్కగా ఉన్నాడు, పద్ధతి అని పిల్లాడు, చాలా పద్ధతి అని పిల్లాడు. మా అమ్మాయి ఇంకా లేదు కానీ అబ్బాయికి చాలా పద్ధతులు ఉన్నాయి. చాలా కరెక్ట్ అయిన మనిషి. ఓకే, చాలా కరెక్ట్ అయిన మనిషి. మా ఇంట్లో నేను చెప్పాను కదా అందరికీ, హానెస్ట్, నో చీటింగ్, నో అబద్ధాలు. అబ్బాయి అలాంటి అబ్బాయి. ఓకే, ఫస్ట్ కలిసి మాట్లాడినప్పుడు మీకు ఈ ఇంప్రెషన్ ఇది వచ్చింది, ఎయిర్పోర్ట్కి వచ్చింది, నన్ను పికప్ చేసుకుంది, ఇంటికి తీసుకెళ్ళింది. ఇంట్లో అబ్బాయి ఉన్నాడు. ఓకే, వంట చేసేదాన్ని. అలా నేను ఒక 15-20 రోజులు ఉన్నాక వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి అప్పుడు ఫోన్ వచ్చింది మిహిర్కి. ఫోన్ వచ్చి, ఓకే నేను ఒప్పుకుంటాను పెళ్ళికి, డేట్ ఫిక్స్ చేసుకోండి. ఓకే, తను ఎలా కన్విన్స్ అయ్యారు మేడం? నేను వెళ్ళి చూశాను. ఇప్పుడు ఎవరు కూడా అంత రిస్క్ తీసుకోరు కదా, అమెరికాకి వెళ్ళి అబ్బాయిని చూడాలని ఎవరు అనుకోరు కదా. ఓకే, నేను అంత తీసుకున్నానంటే వీఆర్ సీరియస్. అందులో ఆయన అడిగారు కదా, ఏదో క్యాజువల్గా కాదుగా ఇదంతా. సీరియస్ అయితేనే కదా వెళ్ళి పిల్లాడిని కూడా చూడడానికి వెళ్తాను. ఓకే, సో అది ఆయనకి నచ్చింది, తల్లి వెళ్ళి చూసింది అని. ఓకే, సో వెళ్ళాను. 10 రోజులు 15 రోజులు బాగా ఊరంతా తిప్పారు, బాగుండింది వాళ్ళతో స్పెండ్ చేయడం. ఓకే, ఇద్దరితోనూ మంచిగా అనిపించింది. చాలా నీట్గా పెట్టుకుంటాడు ఇల్లు. ఇది వచ్చేసరికి అంత గందరగోళం చేస్తుంది మీ అమ్మాయి, నా నీట్నెస్ అంతా పోయింది అని అబ్బాయి. సరే, ఇలాగే వాదులాడుకునేవారు, నేను వింటూ ఉండేదాన్ని. అప్పటికి ఆ రోజులో కూడాను అయిపోయింది. అబ్బాయి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు, సాయంత్రం వచ్చేవాడు. ఇది సాటర్డే సండే ఏదో ఊరబ్బా మర్చిపోయాను ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళేది. ఇద్దరు జాబ్ చేసేవారు? ఇద్దరు జాబ్ చేసేవారు. ఓకే, ఇది ఐబిఎంలో చేసేది అప్పుడు. ఐబిఎంలో మేడం? ఐబిఎంలో చేసేది. ఓకే, సో దాంతోపాటు ఒకసారి నేను దాంతో వెళ్ళాను, ఎక్కడైతే జాబ్ చేస్తుందో అక్కడికి వెళ్ళాను నేను కూడాను. వారం రోజులు ఉంటుంది కదా అక్కడ. నేను అక్కడికి వెళ్ళి పొద్దునంతా వెళ్ళిపోయేది. అది టీవీ పెట్టుకుంటా, ఇంగ్లీష్ ప్రోగ్రాంలు తప్ప ఇంకేం రావు. పోనీ ఏమన్నా తిందామంటే ఏమి దొరకదు అక్కడ. నేను తినదగింది. అమ్మ పొద్దున్నే వెళ్ళామా, మంచి బ్రేక్ఫాస్ట్ అది దొరుకుతుంది. ఉంది బ్రెడ్, టోస్టు, లేకపోతే కార్న్ఫ్లేక్స్లు, రకరకాల కార్న్ఫ్లేక్స్లు. మంచి మ్యారియాట్ హోటల్ అది, దానికి అలా ఇస్తారు. మేడం అక్కడ ఉన్నప్పుడు మీరు అప్పుడు సార్ వాళ్ళ బ్రదర్, మీ సిస్టర్ వాళ్ళు అక్కడ ఉన్నారా మేడం? ఉన్నారు. ఓకే, కానీ దూరం కదా, దీని దగ్గరకు వచ్చాను కదా, యా అందుకని అక్కడికి వెళ్ళాల. ఓకే, ఇది మీది సెకండ్ టైం మేడం యూఎస్కి? సెకండ్ టైం. ఓకే, ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అదే కాన్వకేషన్కి వెళ్ళారు అప్పుడు. సెకండ్ ఇది పెళ్ళి కుదర్చడానికి అబ్బాయిని చూడడానికి. అబ్బాయిని చూడడానికి. అమెరికాకి ఎవరైనా వెళ్తారా?
గ్రేట్ నిజంగా మేడం పెళ్లి చూడలకి అబ్బాయిని చూడడానికి ఊర్లలోకి వెళ్ళడం అనేది ఒక రేంజ్. అది మీరు యుఎస్కి వెళ్ళారు అబ్బాయిని చూడడానికి. అది కూడా పరివారంతో వెళ్తారు మామూలుగా అయితే. మనం ఏం లేదు, సింగిల్గా వెళ్ళిపోవడమే. మేడం అప్పుడు మీరు సింగిల్గా వెళ్ళారా మేడం? మరి ఇంకే నేను ఒక్కదాన్నే. ఓకే. అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేడం? ఫస్ట్ టైం కూడా నేను ఒక్కదాన్నే. ఓకే. ఎప్పుడూ ఒకదాన్నే. సూపర్ మేడం. మొత్తం ఇమిగ్రేషన్స్ లగేజ్ మొత్తం అంతా మీరు చూసుకోవడం. అన్నీ ఈ ఈ అలవాటు ఎప్పుడైంది మేడం? ధైర్యం ఇంత ట్రావెల్ అదర్ కంట్రీస్ కూడా సోలోగా వెళ్ళడం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? సోలోగా అంటే ఎప్పుడూ లేదమ్మా, ఈయనతోనే వెళ్ళాను. కానీ ఎప్పుడు వెళ్ళలే అట్లా. ఓకే. ఓన్లీ యుఎస్ ఫస్ట్ టైం యుఎస్కి కన్వకేషన్కి సోలో కన్వకేషన్కి అబ్బాయిని చూడడానికి. ఓకే. అబ్బాయిని చూడడానికి. సూపర్ మేడం. కానీ అబ్బాయిని చూడడానికి యూఎస్కి వెళ్ళడం అదే రీజన్తో అంటే మటుకు సో ఇంపార్టెంట్. మరి ఇంపార్టెంట్ అది. ఇప్పుడు నేను వెళ్ళి చూడకపోతే వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరు. యా, అది పాయింట్ అక్కడ. అదే పాయింట్, కరెక్ట్. సో నేను వెళ్ళి ఉండడము, వాళ్ళతో స్పెండ్ చేయడము, అవన్నీ ఆయనకు తెలుస్తాయి కదా. రోజు ఫోన్ చేస్తాడు ఆయన ఆ అబ్బాయికి. డైలీ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవాల్సిందే. సో అంత కనెక్టెడ్ వాళ్ళిద్దరు. ఓకే. వాళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి పిల్లాడి కోసం అని చెప్పేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఓకే. అది కూడా కొడుకుని అడిగి చేసుకోమంటావా అంటే అబ్బాయి ఓకే అంటే అప్పుడు ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన. మేబీ అందుకే ఈయన కూడా అబ్బాయి కూడా మా ఫాదర్ ఒప్పుకుంటే వావ్ వాట్ రిలేషన్షిప్. యా, మా ఫాదర్ ఒప్పుకుంటే తప్ప నేను చేసుకున్నాన్న క్లాస్ పెట్టేసరికి ఇంకా తప్పదు. నేను వెళ్ళాను. వెళ్ళి చాలా బాగా స్పెండ్ చేశాను. అక్కడి నుంచి షికాగోకి వెళ్ళాము. షికాగోలో తిప్పారంతా. ఇక్కడ స్మోకీ మౌంటైన్స్ అని ఉంది, చాలా బాగుంటుంది అక్కడ, మన సిన్సినాటి దగ్గర. ఓకే. అది ఏంటంటే హిల్ స్టేషన్ అనమాట. చాలా మనకి హిల్ స్టేషన్స్ ఎలా ఉంటాయి అలా కాదనమాట. అక్కడ కాటేజెస్ అన్నీ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్లో కాటేజెస్. అయితే ఒక కాటేజ్ బుక్ చేశాడు. మేము ముగ్గురం వెళ్ళాము. అక్కడ వెళ్ళి ఒక నైట్ 2 nights ఉన్నాము. చాలా బాగుండేది. అక్కడ నుంచి కిందకి చూస్తే మొత్తం ఫాగ్, మొత్తం అంతా బిల్డింగ్స్, అదే ఈ కాటేజెస్ ఊటీలాగా సేమ్. ఓకే. చాలా బాగుండేది. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఆటలన్నీ ఆడి ఏవో అన్నీ చూపించాడు, అన్నీ చేసాము. సరే ఇంటికి వచ్చేసాము. తర్వాత ఒక వీక్ ఏమో షికాగోకి వెళ్ళాము. ఓకే. షికాగోకి వెళ్ళి అక్కడ ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. ఒక దీనికి అది అక్కడే వాళ్ళ నాన్నగారు కలిశారో తర్వాత కలిశారు అనుకుంటాను. అక్కడ తీసుకెళ్ళినప్పుడు అక్కడి నుంచి అక్కడ టాయిలెట్స్ ఉంటాయి కదా, ఫుల్ అద్దం ఉంటుంది. ఆ అద్దం నుంచి షికాగో కనపడుతుంది చూడు. బాబా ఏం లైటింగ్స్. ఓకే. షికాగో ఈజ్ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. అక్కడి నుంచి రాబోదే కాదు, అంత బాగుంటుంది. ఆ అద్దంలోంచి బయట లైటింగ్స్ చూస్తుంటే ఫుల్ ఆఫ్ లైట్స్. ఓకే. అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ 1 night ఉన్నాము. అంతా చూసాక అప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు అక్కడే ఉంటారు? అక్కడే ఉన్నారు. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నైట్ స్పెండ్ చేసి తర్వాత మేము వాళ్ళు మిహిర్ని చూడంగానే అప్పుడేనా మేడం మీరు? లేదు, అంతకుముందు చూసినట్టున్నారు. ఓకే. ఓకే. అంతకుముందే చూశారు వాళ్ళు. సో వాళ్ళకి ఎలాగో మరి ఓకే కదా, వాళ్ళు ఏమనలేరు కదా. ఇంకా దాని ఇష్టాన్ని ఎవరు కాదనలేరు. షీ వాజ్ సో స్ట్రాంగ్ టు మ్యారీ హిమ్. ఓకే. అదే. సో అక్కడ మొత్తం యూఎస్లో ఆ ట్రిప్లో ఎన్ని రోజులు ఉన్నారు మేడం? మేబీ 2 days అనుకుంటాను. 2 nights. అంటే సాటర్డే సండే అంతే. ఓకే. ఓకే. చికాగోలో సండే ఈవినింగ్ బయలుదేరి నైట్కి సిన్సినాటికి వచ్చేసాం. ఎందుకంటే మళ్ళీ ఆ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. ఓకే. ఓకే.
అది వేరే ఊరికి వెళ్ళిపోవాలి. సో 5 days వాళ్ళ ఆఫీసు, 2 days మీతో సైట్ సీయింగ్. ఎస్, అది అలాగే సిన్సినాటీలో కూడా చాలా ప్లేసెస్ అన్ని చూపించేవాడు, వెళ్ళేవాళ్ళము. ఓకే, బాగుండేది. ఇట్ వాస్ గుడ్. యా. సో ఓవరాల్గా యుఎస్లో ఒక 20 days ఉన్నారు మేడం? 1 month ఉన్నా. 1 month. 4 weeks. ఓకే. అంతకుముందు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పాను కదా టెక్సస్లో పనిచేసేదని, అప్పుడు కూడా అంతే. దాంతో ఉన్నప్పుడు అది సాటర్డే సండే దానికి హాలిడే కదా, అప్పుడు తీసుకెళ్ళేది ఎక్కడికన్నా. ఓకే. యా, అలా వెళ్ళేవాళ్ళము చక్కగా ఇద్దరమే. బయటికి వెళ్ళడం, సినిమా చూడడము. సినిమాలో ఏంటంటే నెంబర్ హాల్స్ ఉంటాయి డిఫరెంట్. మనం ఒక టికెట్ తోటి 10 సినిమాలు చూసేయచ్చు అక్కడ, ఓపిక ఉండాలి కానీ. ఒక టికెట్తో? ఒక టికెట్ తోటి. ఇప్పుడు ఒకటే ఉంటాయింది కదా. సో అంటే ఆ మాల్లో ఉన్న ఇప్పుడు అన్ని హాల్స్ వాళ్ళ ఇప్పుడు ఇక్కడలాగా టికెట్ చింపి అదంతా ఉండదు. ఎంట్రీలోనే ఉంటుంది అంతే. ఓకే. నువ్వు తర్వాత కావాలంటే వేరే దీనికి స్క్రీన్కి వెళ్ళచ్చు. స్క్రీన్ నెంబర్స్ అనమాట. ఎన్ని స్క్రీన్స్ ఉంటే అన్ని స్క్రీన్స్లోనే మనం సినిమాలు చూడొచ్చు. ఓకే. అలాగా ఒకసారి సినిమాకి తీసుకెళ్ళింది, తర్వాత మాల్కి తీసుకెళ్ళింది. చెప్పానుగా ఇంటి దగ్గరే ఉంటాయి ఒక మాల్ అని. అలాగా వెళ్ళేదాన్ని. ఇప్పుడు అలాగే బాగా తిప్పారు నన్ను. తర్వాత వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు. గుడ్ న్యూస్. ఎగిరికి అంతేసాడు అబ్బాయి అయితే. అమ్మాయి అనుకున్నాడు అనమాట. సో మీరు ఉన్న రోజులు డైలీ అప్డేట్స్ చెప్తూ ఉండేవాడు. సో హౌ మచ్ క్లోజ్ యు ఆర్ అనేది హీ అండర్స్టూడ్ మేబీ. ఓకే. అంటే గుడ్డి అంటే ఎంత నాకు కనెక్టెడో అబ్బాయికి అర్థమైంది. ఓకే. సో అలా ఒప్పుకోవడంతో వెళ్ళిన పర్పస్ జాబ్ కంప్లీటెడ్. నా పర్పస్ కంప్లీట్ అయింది. ఐ వాజ్ హ్యాపీ. ఓకే. అప్పుడే వాళ్ళ ముహూర్తాలు చూడడము. అప్పుడు సార్ ఎప్పుడైతే ఊళ్ళో ఉంటారో అది కావాలి, దాని ప్రకారం చేస్తామన్నమాట. అంటే ముహూర్తం కుదుర్చాలి. అప్పుడు ఈయనకు ఫోన్ చేసి ఎప్పుడు నువ్వు ఉంటావు ఏం సంగతి అంటే, నువ్వు ఎప్పుడు కుదిరిస్తే అప్పుడు నేను ఊళ్ళో ఉంటాను అన్నారు ఈయన. నా మీద డిపెండ్ అవ్వద్దు, నువ్వు ఎప్పుడైతే ముహూర్తం పెడతావో ఆ ముహూర్తానికి మేము ఉంటాం, నేను ఉంటా అక్కడ అన్నట్టు ఆయన చెప్పారు అన్నమాట. సార్ గ్రీన్ సిగ్నల్ డేట్ ఇచ్చేసారు. యా. ఓకే. సో ఆయన మళ్ళీ ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని అక్కడ మళ్ళీ బాంబేకి వెళ్ళి కలిసారా మేడం? ఇండియాకి వచ్చాక తర్వాత పెళ్ళి కుదిరాక ఆయన ఏం చేశాడు, పెళ్ళి కుదిరంగానే శుభ్రంగా బాంబేలో హాల్స్ అన్నీ చూసేసారు. వాళ్ళ ఇంటి దగ్గర ఏ హోటల్లో మేము ఉండాలో చూసేసాడు. మ్యారేజ్ అరేంజ్మెంట్ సంబంధించి. ఓ అంత ఫాస్ట్గా వెళ్ళిపోయారు? అంత ఫాస్ట్. వెంటనే చూడు, ఆయన నో అన్నంతకాలం ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే ఎస్ అన్నాడో మొత్తం ఆయనే ఇంకా చేతుల్లోకి తీసేసుకున్నాడు. ఓకే. సంగీత్కే హాలు, మ్యారేజ్కే హాలు, మేమంతా వెళ్తే ఏ హోటలు, మేము ఎంతమంది వస్తాము అని అందాజా. ఓకే. సో డేట్ ఎలా ఫిక్స్ అయిందంటే 19th December. 19th December. ఓకే. 19th December మ్యారేజ్. తర్వాత 1 week గ్యాప్ వచ్చింది. ఈయనది ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది కదా, వీక్ దాన్ని ఏమంటారు, ఇయర్ ఎండింగ్ ఏదో ఉంటుంది కదా, ధ్యాన మహాయజ్ఞం లాంటిది. అది అయ్యాక 2nd మళ్ళీ రిసెప్షన్ ఎక్కడ, హైదరాబాద్లో. ఓకే. పెళ్ళి బాంబేలో, పెళ్ళి సంగీతు అక్కడ రిసెప్షను ఇవన్నీ బాంబేలో. ఓకే. మళ్ళా మరి సొసైటీకి కూడా నేను ఇచ్చుకోవాలి కదా, అది హైదరాబాద్లో. ఓకే. అది January 2nd. అది January 2ndకి పెట్టుకున్నాం. మేడం ఇప్పుడు మీరు యుఎస్కి వెళ్ళడం, అన్నీ చక్కదిద్దడం, అబ్బాయిని చూడడం, తర్వాత వాళ్ళ నాన్నగారు ఒప్పేసుకోవడం అనేది జరిగిపోయింది. సో నెక్స్ట్ పత్రిసార్ డేట్స్
డేట్స్ ప్రతిసారి డేట్ అవన్నీ అక్కడి నుంచే మాట్లాడుకోవడం మీ ఇద్దరం. నేను యుఎస్ US లో నుంచే ఉన్నప్పుడే ఇవన్నీ మేడం? యుఎస్ నుంచే ఇవన్నీ ఓకే అన్ని డేట్స్ ఫిక్స్ చేయడం డేట్స్ ఫిక్స్ చేయడం కూడా అక్కడి నుంచే జరిగింది. వీళ్ళ నాన్నగారితో మాట్లాడడం ఈయన మూడు నాలుగు డేట్స్ ఇచ్చారనమాట. దాంట్లో ఏది బెస్టో వీళ్ళు చూస్ చేసుకున్నారు. ఓకే సో సార్ 3-4 డేట్స్ ఇచ్చారు. 3-4 డేట్స్ ఇచ్చారు. అడిగారు అనమాట, 3-4 డేట్స్ ఇవ్వండి అని. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడి నుంచి రావాలి కదా ఇద్దరు. ఓకే సెలవు పెట్టుకోవాలి, రావాలి. ఓకే ఓకే ఎన్ని రోజులు ఉంది మేడం గ్యాప్? ఎన్ని రోజులు ఉండింది? నేను నవంబర్లో వెళ్ళాను మంత్ అంతాను. ఆ తర్వాత ఎక్కువ రోజులు లేదు, ఒక 10-15 డేస్ ఉంది. 10 డేస్ ఉంది. అది అంది అమ్మ కలిసి వెళ్దాం ఉంది. లేదే నాకు చాలా పనులు ఉంటాయి ఇక్కడ. ఓకే మీరు వెళ్ళింది నవంబర్లో, డిసెంబర్ 18th మ్యారేజ్. నవంబర్ 19th మ్యారేజ్. సో మేడం మీ యూఎస్లో నుంచే మొత్తం ఈ వ్యవహారం డేట్స్ మొత్తం They were so happy, both were. అప్పటి నుంచి అబ్బాయి అనమాట. ఇంకా నాకేమేం పనులు చేయాలి, ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరిని పిలవాలో లిస్ట్ అవుట్ చేసేసుకోవడము. అబ్బాయి చాలా హుషారుగా అయిపోయాడు. అంటే మీరు రాకముందుకి మీరు వచ్చాక మొత్తం క్యాలిక్యులేషన్స్ మొత్తం మారిపోయినాయి. నేను రాకముందు డల్గా ఉండేవారు, నేను వచ్చాక ఫుల్ బ్లాసమ్స్. వెయిటింగ్ అనమాట అది. నేను వెళ్ళడం కూడా వాళ్ళ నాన్నగారు వెయిటింగ్. వెళ్ళి అబ్బాయిని చూడాలి, వీళ్ళు ఎంతవరకు ఇంట్రెస్టెడ్. మేబీ హీ థాట్ లైక్ దాట్. ఇట్ ఈస్ ట్రూ ఆల్సో. తనకి అది ప్రెస్టీజియస్. ఎందుకంటే అమ్మాయిని ఒక చోటుకి ఇచ్చినప్పుడు రేపు అబ్బాయిని చూడకుండా మీరు ఇచ్చి అబ్బాయిలో ఇవి ఉన్నాయి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఆ విధంగా కూడా మనం పాజిటివ్గా తీసుకుంటే ఇట్స్ కరెక్ట్. సో మేడం మీరు అక్కడ ఈ మ్యారేజ్ ఫిక్స్ చేయడము, పక్కన అవుటింగ్, తర్వాత మ్యారేజ్ పనులు అన్నీ అక్కడి నుంచే. అక్కడి నుంచి అంటే మాది మ్యారేజ్ పనులన్నీ కూడా కాదు, జస్ట్ ఫిక్స్ అయింది. ఇంకా మనం ఏమేం పనులు చేయాలి అక్కడ అని లిస్ట్ అవుట్ చేసుకోవడం. అంటే హాల్ బుక్ చేసుకోవాలి, సంగీత్ హాల్ బుక్ చేసుకోవాలి, మేము ఎక్కడ ఉండాలో అన్నీ బుక్ చేసుకోవాలి. ఇంకా మా సిస్టర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి. టైమ్ ఆల్సో వెరీ షార్ట్. వెరీ షార్ట్. 1 month ఉండిందిలే. 1 month ఉండింది. ఓకే. సో ఆయన మెహర్ గారు వాళ్ళ ఫాదర్ చెప్పినప్పుడు బుక్ చేసుకోవడం అంతా కూడా అక్కడ జరుగుతుంది. బుక్ చేసుకోవడం అంటే సేమ్ టైం చేసుకోవడం కాదు, సెలక్షన్. సో అంత సెలక్షన్ అంటే చేశాక మళ్ళీ మీరు వచ్చి చూసి ఫైనలైజ్ చేసేదా మేడం ప్లాన్? మరి నేను చూడకుండా ఇలాగా ఒక హాల్, ఇప్పుడు మ్యారేజ్ హాల్ ఎట్లా అంటే కొత్తది, బ్రాండ్ న్యూది, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇనాగ్రేషనే ఈ పెళ్లితో జరిగింది. సో ఇంకా దాన్ని ఏమంటారు ఇంటీరియర్స్ చేస్తున్నారు. కానీ చాలా బాగుంది ఆ హాల్. ఇంటికి దగ్గర ఎట్లా చూశాడంటే వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉండాలి, మేము ఉండే హోటల్కి దగ్గరగా ఉండాలి. అది సో అందుకనే అనమాట. సో సంగీత్ హాల్ అన్నీ సెలెక్ట్ చేసి మేము ఎప్పుడైతే ఆయన ఎప్పుడైతే ఓకే అన్నాడో, మీరు ఎప్పుడైతే డేట్ చెప్పాడో అప్పటి నుంచి ఇంకా ఆయన వేట మొదలెట్టాడు వీటన్నిటికీ. టైం తక్కువ అనేది ఒకటి, సేమ్ టైం బుక్ చేసుకోవాలి కదా. అందులో డిసెంబర్లో అందరి పెళ్ళిళ్ళు ఉంటాయి, ఆ సీజన్ అది. కనుక హాల్స్ బుక్ అయిపోతాయేమో అని ఆయన ఆత్రం అనమాట. సో మీరు ఇంకా నేను ఇండియాకి వచ్చేసాను. అయిపోయింది, ఫిక్స్ అయిపోయాక ఇంటికి వచ్చేసాను. ఇండియాకి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఫోన్లు చేయడం మొదలెట్టారు. ఇలా ఉంది, ఇలా నేను సెలెక్ట్ చేశాను. తను డైరెక్ట్గా చెప్పేవాడు కాదు, గుడ్డికి చెప్తే గుడ్డి నాకు చెప్పడం. అచ్చా, ఓకే. ఈ అరేంజ్మెంట్స్ పరంగా కూడా ఓకే. సో ఆయన ఇవన్నీ సెలెక్ట్ చేశాను అంటే ఓకే అనుకున్నాము. ఓకే అనుకొని आप आके देखो एक बार, फिर फिनिश देखेंगे कैसा है आप देखना ना पहले, మీరు చూడాలి కదా ఫస్ట్ అని ఆయన పెట్టాడు. సరే అని చెప్పేసి నేను ముని వెళ్ళాం. సో మీరు మునియాక
బాంబేకి వెళ్ళారు బాంబేకి వెళ్ళాం. హాల్స్ బాంబేకి వెళ్ళి అది మ్యారియోట్లో మళ్ళీ బుక్ చేసింది మా ఇద్దరికి రూమ్. ఓకే. దానికి పాయింట్స్ ఉంటాయి. అది ఆఫీస్ వైజ్ వెళ్ళినప్పుడు దానికి మ్యారియోట్లో దిగుతుంది అనమాట. దిగినప్పుడు ఏమవుతుంది, కొన్ని పాయింట్స్ దానికి వస్తాయి. షీ కెన్ యూజ్ ఇట్ పర్సనలీ ఆ పాయింట్స్ని. ఓకే ఓకే. సో అలాగ ఫస్ట్ టైం నేను మా అక్క వెళ్ళినప్పుడు కూడా మ్యారియోట్లో ఉన్నామని చెప్పాను కదా. ఇది సెకండ్ టైం. ఓకే. సెకండ్ టైం నేను మున్ని వెళ్ళా. వెళ్ళేసరికి మున్ని ఇలా చూస్తూ ఉండిపోయింది, ఎంత పెద్ద హోటల్ అమ్మా, ఎంత బాగుందమ్మా అని. ఇద్దరం కలిసి వెళ్ళాం మంచిగా. హోటల్ అబ్బా ఎంత బాగుందమ్మా, మెత్తగా ఉన్నాయి పరుపులు, దానికి మెత్తగా ఉండాలి. ఈ మధ్య చూస్తుంటే పర్యాటకకి సో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మంచి కంఫర్ట్ చేయాలనేది బాగుంటుంది మేడం. సో మీరు పిల్లల ప్రతిసారి ఆ హోటల్ పర్టికులర్గా చెప్పడం చేయడం అదే చేసేది, నేను చెప్పలా. అదే తనకి స్వతహాగా. ఓకే. గుట్టివే ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ అదే. ఓకే. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్నారు మీరు, చూసి హాల్స్ అంతా కూడా మీరు అప్పుడు హోటల్లో చెక్ ఇన్ అయ్యి తర్వాత రిలాక్స్ అయ్యి కాసేపు. మార్నింగ్ వెళ్ళాం కదా, మధ్యాహ్నం అట్లా ఎలా వెళ్ళామో వాళ్ళ ఇంటికి, శ్రేయాస్ అనుకుంటా కారు పంపించాడు అనుకుంటా. శ్రేయాస్ కారు పంపించాడు. ఇలా వచ్చామని తెలిస్తే ఇలా వెళ్ళాలి అక్కడంతా చూడడానికి అని. సరే అని చెప్పేసి వెళ్ళాం. వెళ్ళేసేసి ఆ హాల్ చూసాం ఫస్ట్. ఇది సంగీత్కి పెట్టారు కదా, ఆ హాల్ చూపించారు. చాలా బాగుంది, నీట్గా ఉంది. ఒకవైపు అంతా దాన్ని ఏమంటారు ఫుడ్ అంతాను, ఒకవైపు సంగీత్. ఓకే. సంగీత్ పెద్ద హాల్ అది. సో అది తర్వాత నెక్స్ట్ మెయిన్ మన మ్యారేజ్ హాల్. ఓకే. మ్యారేజ్ మార్నింగ్, ఈవినింగ్ అదే ప్లేస్లో రిసెప్షన్. ఓకే. సంగీత్ మటుకు వేరే దగ్గర మేడం? వేరే దగ్గర, అది వేరే హాల్. అది వేరే హాల్. ఓకే. సో అది చూసాము. అది అండర్ కన్స్ట్రక్షన్, అదే ఇంటీరియర్స్ జరుగుతూ ఉన్నాయి. చూసాము, చాలా బాగుంది. ఫుల్ ఏసీ, రెండు ఏసీవే. అయిపోయింది, అది చూసాము. ఇంకా ఏ హోటల్లో ఉండాలి మేమంతా అది చూపించాడు. 2-3 చూపించారు. చూపించిన దాంట్లో ఒకటి మాకు చాలా నచ్చింది. ఏమీ హైఫై లేదమ్మా, ఓకే. చాలా సింపుల్ హోటల్. అది హోటల్ అనే కంటే చిన్న లాడ్జ్ అనొచ్చు. చిన్న రూమ్స్ అన్ని, 2 బెడ్స్, ఫోమ్ బెడ్స్ ఉండవు, నార్మల్ బెడ్స్. ఓకే. చాలా సింపుల్, చాలా సింపుల్. ఎంత బాగుందో అది. అక్కడికి మేము అన్ని రూమ్స్, ఎన్ని రూమ్స్ కావాలా అనేది మేము ఆ హోటల్లో వాడికి చెప్పేశాము అప్పుడే. ఇంత కావాలి, ఎన్ని రూమ్స్ కావాలి మాకు అని. అయిపోయింది. కింద అంతా వాళ్ళు భోజనాలు ఇవన్నీ ఉంటాయి, చాట్లు ఇవి అవి. అక్కడ ఎక్కువ చాట్లే కదా, అవన్నీ తినచ్చు. పైనేమో రూమ్స్. అలాగా అవన్నీ చేసుకొని వచ్చిన గెస్ట్లకి, అంటే గెస్ట్లకంటే మేమే గెస్ట్లు. ఎవరు, మా ఫ్యామిలీవే, పెద్ద ఫ్యామిలీ కదా. మీ సిస్టర్స్ వాళ్ళు అందరూ కూడా. ఓకే. 4 సిస్టర్స్ వచ్చారు, వాళ్ళ పిల్లలు. రెండో సిస్టర్ పిల్లలు రాలేదనుకో, రెండో అక్క పిల్లలు వచ్చారు, కొడుకు కోడలు వాళ్ళంతా వచ్చారు. మూడో అక్క 2 కొడుకులు వచ్చారు. ఓకే. సో అందరూ మా పిన్ని కొడుకు కోడలు వచ్చారు. మా తమ్ముడు వైఫ్, వాడి కొడుకు, దాని కొడుకు. మంచి గెట్ టుగెదర్ మేడం. అది గెట్ టుగెదర్లా ఉంది, మ్యారేజ్ లేదు. ఒక చక్కగా మేము ఎంజాయ్ చేసాం. నిజం చెప్పాలంటే లలిత వచ్చింది నాతో పాటు. ఓకే. సో అన్నీ కూడా అవన్నీ సెలెక్ట్ చేసాం. ఆ అకామిడేషన్స్, అదే అకామిడేషను, మ్యారేజు, సంగీతు, ఈ హోటలు, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. దగ్గరే చక్కగా మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. చిన్న సందులు ఉంటాయి కదా షాపింగ్లు, అలాంటిది అనమాట. ఓకే. సరే అని చెప్పేసి అంతా సెలెక్ట్ చేసుకున్నాక ఎన్ని రోజులు, ఒక రాత్రికి ఇంతమంది జనం అయితే ఇన్ని ప్లేట్లు అయితే ఇంత ఫుడ్ అని మొత్తం అంతా లెక్కలు వాళ్ళ మామగారు చెప్పారు, ఇంత అవుతుంది అని. అంటే ఆ హోటల్కి ఏమో 10 రూమ్లకి ఇంత,
ఫుడ్ ఎవరిది వాళ్ళదే అనుకో. తర్వాత మన దాన్ని ఏమంటారు, పెళ్ళికి హాల్కి ఎంత, డెకరేషన్. ఒక ప్లేట్ ఫుడ్ ఎంత, ఓకే. రిసెప్షన్ వాళ్ళే పెట్టుకున్నారు. సాయంత్రం రిసెప్షన్ వాళ్ళదే. ఇది మాత్రం మాది. అండ్ సేమ్ హాల్. సంగీత్ వాళ్ళదే. పెళ్ళిను మా హోటలు, ఆ సంగీత్ కూడా మాదే. సంగీత్ కూడా మాదే. ఓకే. రిసెప్షన్ ఒకటి వాళ్ళది. ఓకే. నా జ్ఞాపకం ఉన్నది దాన్ని, లిటిల్ బిట్ ఫర్గాటన్. సో అలా సెలెక్ట్ చేసుకున్నాము. అయింది లెక్క. ఇది చూసుకోలేదు మేడం. చెప్తూ ఉంటే ఇంత డీటెయిల్డ్గా మనం ఈ యజ్ఞాలు, ర్యాలీలు అన్నీ చేసి మొత్తం గుంపు వెళ్ళి చేస్తూ ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఒక 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 ఫిజికల్ లైఫ్లో ఒక ప్రొసీజర్ అంటే మటుకు ఇవన్నీ కూడా గోత్రు అవ్వాలి. యాజ్ పర్ ద ప్రొసీజర్స్. బాంబే కదా అది. బాంబేలో ఎవ్రీ ఎన్పీ కౌంట్స్. ఓకే. వాళ్ళు అసలు వదలరు. అట్లా బాగుంది, హాల్ బాగుంది, ఫుడ్ కూడా వాళ్ళు మంచిది సెలెక్ట్ చేసి పెడతారు. మెనూ అంతా కూడా సెలెక్షన్ అయింది. సో ప్లేట్కి ఇంత, ఆ ప్లేట్కి ఇంత, ఏ మెనూ అన్నావని. ఓకే. ప్లేట్కి ఇంత అని లెక్క కట్టాను. ఎంత, 185 రూపీస్ ప్లేట్కి. మరి తక్కువేం కాదు. బాంబే కదమ్మా, అన్నీ బాంబే. బాంబేలో అన్నీ కాస్ట్లీవే. ఓకే. చీపెస్ట్ వాళ్ళు బతికేయగలరు, రిచ్ వాళ్ళు బతికేయగలరు. రెండు ఆప్షన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అక్కడ వాళ్ళ ఇంట్లో అంతా చూసుకోవడం మీరు మున్నివే. ఓకే. ముఖ్యంగా నేను చూడడానికి వెళ్ళా, మున్నిని తోడు తీసుకెళ్ళా. ఓకే. అయిపోయింది. అయిపోయాక ఎంత అవుతుందని చెప్పి శ్రేయాన్స్ అన్నాడు, ఇంటికి రండి, ఇంటికి వచ్చేసి నాకు ఎస్టిమేషన్ అంతా చూస్తాను నేను, రండి అన్నాడు. సరే నేను మున్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఓకే. శ్రేయాన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాను అనమాట, ఇలాగా మన మ్యారేజ్ హాల్ ఇంత, దానికి ఖర్చు ఇంత, హోటల్కి ఇంత ఖర్చు, సంగీత్కి ఇంత. ఓకే. ఈవినింగ్ రిసెప్షన్ వాళ్ళది కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను. సో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బాంబే కదా, అందరు వాళ్ళంతా వచ్చారు. ఓకే. సో ఇలా అంతా చెప్తేను ఎంతో టక 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 ఎక్కలేసాడమ్మా. అంతా కలిపి 8 lakhs, 8 लाख हो जाएगा, 8 लाख में सब कुछ हो जाएगा, నో వరీస్ అని చెప్పాడు. అనేసి ఇలాగా అప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి మేము వస్తాం కదా, వచ్చినప్పుడు బస్సులా ఎట్లాగా మేము అని అంటుంటే, వద్దు బస్సులో వద్దు, బస్సులో అయితే ఒకరు ఎక్కేదాకా ఒకరు మిస్ అయ్యేదాకా వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. मैं सबको गाड़ी लगा दूंगा. ओके. 5-6 क्वालिस लगा दूंगा. जैसे आए वो चढ़ के होटल में पहुंचना. ఓకే. ఓకే. ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెయిట్ చేయొద్దు. ఇలా అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. అది సో చెప్పాలంటే కంప్లీట్గా హోల్ రెస్పాన్సిబిలిటీ తను తీసుకున్నాడు. శ్రేయాన్స్ సార్ తీసుకున్నాడు. ఓకే. అదే చెప్తున్నా కదా, పెద్ద కొడుకని ఊరికే అనలేదు. తను చదువు తనే చూసుకున్నాడు, పెళ్ళి తనే చూసుకున్నాడు. దానికి అలా జరిగిపోయినాయి. ఓకే. ఐ వాజ్ రియల్లీ సో హ్యాపీ. పింకీ కూడా ఉండింది, పింకీతో కూడా మాట్లాడాము. విన్నావా అంతా అన్నాడా, అంతా విన్నా, సబ్ సుండియా, అచ్చా హే సబ్ ఠీక్ సే హో రా అని అంది. వాళ్ళ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఫ్లైట్కి ఎక్కాలి. తనే కారు ఇచ్చి ఎయిర్పోర్ట్కి పంపించాడు. ఓకే. సో ఇక శ్రేయాన్స్ సార్తో మీకు ఒక ఓపెన్ హార్ట్ టాక్ ఉంటుంది కాబట్టి మీకు ఓపెన్ హార్టే. నేను ఎప్పుడూ దాన్ని బయట మనిషిలాగా చూడలేదమ్మా, ఎప్పుడూ చూడలేదు. అదేంటో తెలీదు, అది ఏ జన్మ బంధమో తెలీదు. ఓకే. ఎప్పుడైనా కూడా చాలా క్లోజ్గా అనిపిస్తాడు నాకు. తను ఇప్పటికీ అంటాడు, ఏ ప్రాబ్లం వచ్చినా సరే జస్ట్ మెసేజ్ మీ. ఓకే. చాలా
వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా అంతకుముందు పెళ్లి కాక శ్రేయాన్స్ పెళ్లి కాకముందు కూడా ఒకసారి బాంబేకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నేను గుడ్డి ఇద్దరం వెళ్ళాం. అప్పుడు ఏదో పని మీద వెళ్ళాం. ఓకే. సో అప్పుడు పెళ్లి కాకముందు అది మనీష్ అని ఉండేవాడు. ఇప్పుడు షోలాపూర్ దగ్గర ఉంటాడు. మనీష్ బోత్రా అనుకుంటా తను. ఎప్పుడు మేడం ఫస్ట్ టైం శ్రేయాన్స్ అని చూసింది? శ్రేయాన్స్ని చూసింది మేబీ అప్పుడే అనుకుంటాను. ఐ థింక్ డెఫినెట్గా బిఫోర్ తన ఇంజనీరింగ్ అప్పుడు మీరు ఫోన్ చేశారన్నారు కదా, సో మేబీ దానికంటే ముందే ఉండే 2001. అలా చూడలేదు అప్పుడు. వాళ్ళ అసిస్టెంట్ ద్వారా మనీ పంపించాడు. ఓకే ఓకే. అప్పుడు కూడా చూడు నేనేం తెలియదు. మీరు అసలు చూడలేదు అప్పటికి? నేను అప్పటికి చూడలేదు. నాకు ఇలా కావాలి, నేను ఇక్కడే ఉన్నాను. బాంబే దగ్గర కదా పూనా, లోనావలా. ఓకే ఓకే. సో మేమంతా ఉన్నాము, ఎవరి దగ్గర మనీ లేదు. గుడ్డి దాని ఫ్రెండ్స్ అందరూను పిల్లలు. ఎలాగా నాకు ఎవరి దగ్గర అడుగుతాను అంతగా. ఒక ఎంత కావాలి, ఒక 6,000 అంతే. ఒక 6,000 కోసం పాపం పంపించాడు. ఓకే. నిజంగా వెళ్తే అసలు చూడక ముందు నుంచే ఆ క్లోజ్నెస్ ఉంది. ఓకే. మరి అప్పటికే అది ఇంజనీరింగ్లో మరి హెల్ప్ చేసేవాడు కదా. అప్పుడే హెల్ప్ చేసేవాడు కదా. అన్ని ఫోన్ల ద్వారానే. నేను పర్సనల్గా మీట్ అయ్యి చాలా తక్కువ అప్పుడు కూడా. ఓకే. బాగుంది మేడం. ఇట్ వాజ్ పత్రికారు అంటే అంత భక్తి అమ్మా ఆయనకి. వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్ పత్రికారితోటి ఆయన ఏది చెప్పినా కూడా ఎస్ అనే మనిషి ఆయన. ఎస్ అని ఊరుకోడు, దాన్ని చేస్తాడు. నాకు అది ముచ్చటేస్తుంది ఆ పిల్లాళ్ళు. అంత చిన్న వయసులో వచ్చేసి ధ్యానం మాట విని తన సిస్టర్ ద్వారా వచ్చాడు. బట్ తను మిగిలిపోయాడు మాకు. ఓకే. డెఫినెట్గా మేడం శ్రేయాన్స్ సార్ ఎపిసోడ్ విల్ గో ఇన్ డీటెయిల్డ్. ఇక్కడ అంత స్పెషల్ బాండేజ్ జర్నీ ఉంది మీకు. ఓకే. సో ఇప్పుడు మనకి మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ అదంతా అయిపోయింది. అక్కడ బాంబే వరకు అయిపోయింది. ఓకే. శ్రేయాన్స్ సార్ చూడడం, గైడెన్స్ ఇవ్వడం, ఇట్స్ డన్. బాంబే వరకు అయిపోయింది. ఓకే. మీరు అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను. బ్యాక్ టు చక్కగా ఎయిర్పోర్ట్లో ఒక మసాజ్ సెంటర్ ఉంది. వీపు అన్నీ వాళ్ళ పేరు చైనీస్ వాళ్ళు అనుకుంటా, అది చేస్తారు. చక్కగా కూర్చొని. ఎక్కడ మేడం అది? ఏ ఎయిర్పోర్ట్లో? బాంబే ఎయిర్పోర్ట్లో. ఓకే. నేను ముని కదా వెళ్ళింది. ఓకే. టైం చాలా ఉండింది, ఇంకా ఫ్లైట్కి చాలా టైం ఉండింది. సో అదంతా చూసుకొని అదంతా చేసి చక్కగా ఎక్కి ఇంటికి వచ్చాం. ఓకే. సో మేడం ఈ యొక్క నెక్స్ట్ మ్యారేజ్లోకి, ఇంకా మ్యారేజ్లోకి ఏంటి ఇంకా చాలా ఉంది మధ్యలో. మధ్యలో మేడం మరి ఉంది. హౌ ఐ డెల్ట్ విత్ అదర్ సిచ్యుయేషన్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఎవరిని చూస్ చేసుకోవాలి, దాని అరేంజ్మెంట్స్ ఏంటి. సింగిల్ హ్యాండెడ్ అమ్మా నిజంగా చెప్పాలంటే. హైదరాబాద్లో అంటే మనం అగైన్ జనవరి కాదు 19th ముందర. ఓకే ఓకే. దాని పెళ్లి కూతుర్ని చేయాలి. అచ్చా. ఇవన్నీ మెహందీ ఉంటుంది, పెళ్లి కూతుర్ని చేయాలి. ఓహో. నేను అంతే ఇంకా అంతకు బాంబేలో జరిగింది అనుకుంటా. ఎలా జరుగుతుంది? అది మా ఊరు కాదు అది. ఓకే. సో మెహందీ అంతా కూడా హైదరాబాద్. చాలా ఉంది మేడం అట్లయితే. ఇంకా అయ్యో చెప్పాను కదా. యా. సో ఫ్రెండ్స్, ఇంకా పరిమళ గారు ఇండియాకి రావాలి, మెహందీ ఉంది, తర్వాత అక్కడ నుంచి మ్యారేజ్. సో ఇట్స్ అ లాంగ్ వే టు గో. సో ఈ జర్నీ ఇంకా చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఈరోజు ఎపిసోడ్లో ఈ యొక్క జర్నీ ఇక్కడే మనం చిన్నగా పాజ్ చేసేసి విత్ అగైన్ మనకి ఎప్పుడు రెగ్యులర్గా చిట్ట చివరిలో వచ్చే ఒక అద్భుతమైన కథ ద్వారా ఈరోజు మనం ఎండ్ చేసుకున్నాం. సో మేడం ఈ స్టోరీకి చిన్న పాజ్ ఇక్కడ చేసేసి విల్ ఎండ్ విత్ స్వర్ణామృతం
బ్యూటిఫుల్ మెసేజ్ఫుల్ స్టోరీ? స్టోరీలు ఎతకలేక వస్తున్నాను నేను. మేడం మీరు అలా ఆకాశంలో చూడండి మేడం, వచ్చేస్తుంది. ఒక రాజు ఉంటాడు. ఓకే. ఆ రాజు వేటకెళ్తాడు. ఓకే. వేటకి వెళ్ళినప్పుడు సైన్యంతో పాటు వెళ్తాడు. వెళ్ళినప్పుడు అలా 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 వెళ్ళి ఒక వేట చేస్తూ 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 రాజు ఏం చేస్తాడు, చాలా దూరం వెళ్ళిపోతాడు. ఈ సైన్యం అంతా వెనకాల ఉండిపోతుంది. వెనకాల ఉన్నప్పుడు తనకి భోజనం ఇదంతా టెంట్లు వేసుకుంటారు కదా, ఎక్కడ వేట చేసుకుంటారు అక్కడ టెంట్లో వేసుకుంటారు. దానికి చాలా దూరం వెళ్ళిపోతాడు. ఓకే. దూరం వెళ్ళిపోయి అక్కడ మంచినీళ్ళకు కూడా అవస్థపడుతూ ఉంటాడు. అవస్థపడుతుంటేను ఎలాగా మంచిగా దాహం వేస్తుంది ఎక్కడ అన్ని చోట్ల చూస్తాడు. కానీ చుట్టూ అడవి కదా, తనకేం తెలియదు దారిలో. ఇంతలో ఒక కట్టెలు కొట్టేవాడిని వస్తుంటాడు. వస్తుంటేను వాడు ఏం చేస్తాడంటే, మంచినీళ్ళు ఇస్తావా, నాకు దాహం వేస్తుంది అంటే, మహారాజా తప్పకుండా ఇస్తాను. రాజని అర్థమైపోతుంది గెటప్ అంతా చూసి. సో మంచినీళ్ళు ఇస్తాడు. ఇచ్చి, నువ్వు నాకు దాహం తీర్చావు, చాలా హెల్ప్ చేసావు, నీకు ఏదన్నా ఇప్పుడు నీకు ఇవ్వాలంటే నా దగ్గర ఏం లేదు, నువ్వు ప్యాలెస్కి రా, అదే దాన్ని ఏమంటారు, నా రాజ్యానికి నా రాజవాసానికి రా, నేను ఇస్తాను ఏదన్నా అంటాడు. సరేను అయిపోతుంది. వాడు ఇంటికి వెళ్ళిపోతాడు, రాజు కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ విషయం మర్చిపోతాడు. తర్వాత కొన్నాళ్ళు అయ్యాక ఈ కట్టెలు కొట్టేవాడికి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. పెళ్ళా ఉంటుందన్నమాట. రాజు ఆ రోజు మాట ఇచ్చాడు కదా నీకు, ఏదో ఇస్తానని వెళ్ళి అడగచ్చు కదా అంటుంది. సరే అని చెప్పేసి ముఠాముళ్ళ తనకి భోజనం అది కట్టుకొని నడుచుకుంటూ ప్యాలెస్ వైపు వెళ్తాడు. ఒక 2 రోజులు నడకలో వెళ్తాడు. వెళ్ళి ప్యాలెస్ గేట్ దగ్గర వాళ్ళు కాపలాదారులు ఏం చేస్తారు, ఆపేస్తారు. వీడి వేషం అది చూసి, వీడు ఏదో అడుక్కు తినేవాళ్ళ ఉన్నాడు, రాజుని కలవాలా అంటున్నాడు ఏంటి అని చెప్పేసి ఆపేస్తారు. ఆపేసేస్తే, లేదు నన్ను రాజే రమ్మన్నారు, రాజుగారే రమ్మన్నారు, అందుకని వచ్చాను నేను అని అంటాడు. ఎంత అడిగిపోయినా ఎంత పొమ్మన్నా పోడు, అక్కడే కూర్చుండిపోతాడు. అన్నం తింటాడు, అక్కడే పాడుకుంటాడు, అక్కడే ఉంటాడు. దాంతో రాజుగారికి ఈ విషయం తెలుస్తుంది. తెలిస్తే ఆయన లోపలికి రమ్మనండి అంటాడు. అంటే కాపలాదారులు లోపలికి పంపిస్తారు. పంపిస్తేను ఇలాగ ఉంది, నాకు ఏదన్నా మీరు అప్పుడు ఇస్తా అన్నారు కదా, మీరు ఏదైనా చేయగలరా అంటాడు. ఆలోచిస్తాడు రాజు. సరే, వాడు కట్టెలు కొట్టేవాడు కదా, నీకు ఒక చోటికి తీసుకెళ్తా అని చెప్పేసి ఒక వనానికి తీసుకెళ్తాడు. అక్కడ అన్ని బాగా చెట్లు ఉంటాయి. ఓకే. ఇదంతా ఇవాళ నుంచి ఇది నీది, ఆ వనమంతా నీది, నువ్వు జాగ్రత్తగా నువ్వు దీన్ని నువ్వు చూసుకో అని చెప్పేస్తాడు. ఇంకా ఈ కట్టెలు కొట్టేవాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. చూసావా రాజు నాకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడో అని. ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి పెళ్ళానికి చెప్తాడు. సరే అని చెప్పేసి అది అక్కడ నుంచి ఇద్దరు కలిసి ఆ తోటలోనే బస ఏర్పాటు చేసుకుంటారు. చిన్న గుడిసె వేసుకుంటారు. ఓకే. గుడిసె వేసుకొని రోజు ఏం చేస్తాడు, వీడు కట్టెలు కొడతాడు, దాన్ని బొగ్గులుగా మారుస్తాడు, తీసుకెళ్ళి అమ్ముతాడు. ఇది వాడు చేస్తుంటాడు. మామూలుగా కూడా అదే చేస్తాడు, ఇక్కడ అదే చేస్తుంటాడు. సరే అని అమ్ముతుంటాడు. సగం వనం అంతా కూడా కట్టెలన్నీ కొట్టేస్తాడు. అప్పుడు రాజుగారు ఏం చేస్తారు, చూద్దాం వనం ఎలా ఉందో, ఏం చేస్తున్నాడో ఈ కట్టెలు కొట్టేవాడు అని చెప్పేసి మెల్లిగా చూడ్డానికని వెళ్తాడు. సగానికి సగమైన 300 వనం అంతా ఖాళీ ఉంటుంది. ఏం చేస్తావు, ఇదంతా బొగ్గుల గుట్ట కనపడుతుంది, ఏం చేసావంటే, లేదు బొగ్గులు చేసుకున్నాను, బొగ్గులు తీసుకెళ్ళి అమ్ముతాను ఓకే అంటాడు. అంటే ఇంకా రాజు ఏం మాట్లాడకుండా, సరే అమ్ము అని చెప్పేసి ఆ చెట్టుకు ఉంటుంది కదా, చెట్టుకు ఒక బెరడు నరికి ఇది తీసుకెళ్ళి అమ్ముకొని రా అంటాడు. అమ్ముకున్నా అంటే వాడు నిజంగా అనుకొని చెప్పేసి తీసుకెళ్ళి అమ్మడానికి ఇదేవుడుగా ఉంటాడు కట్టే అని చెప్పేసి, నువ్వైతే అమ్ముకొని రా చూద్దాం ఏమొస్తుందో అని అంటాడు. రాజు వెళ్తాడు, మార్కెట్కి వెళ్ళి అమ్ముతాడు.
అమ్మితే వాళ్ళు వీడి గుట్ట ఎంత ఉందో అంత మనీ వాడికి ఆ ఒక చిన్న పీస్కి ఇస్తారు ఓకే. డబ్బు. అంటే అప్పుడు రాజు చెప్తాడు, ఇదేంటి గంధపు చెక్కలు, గంధాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు, బొగ్గులు చేసి అమ్ముతున్నావు. ఓకే. నేను ఇచ్చింది నీకు మంచి గంధపు తోట, గంధపు వనం, నువ్వు దాన్ని బొగ్గుగా మార్చుకున్నావు. ఓకే. బొగ్గుగా మార్చుకొని బొగ్గులు అమ్ముకుంటున్నావు. ఇక్కడ కూడా నీకు బుర్ర వెలగల. నేను ఒక్క ముక్క నేను రావడానికి వెళ్తే నీకు అప్పుడు జ్ఞానం వచ్చింది, ఇది గంధము అని. దీని విలువ అప్పుడు తెలిసింది. దీని విలువ ఏంటో నీకు అప్పుడు తెలిసింది. ఓకే. గురువు ఎప్పుడు గంధాన్నే ఇస్తాడు, దాన్ని బొగ్గులుగా మార్చేది మన విజ్ఞత బట్టి ఉంటుంది. దాన్ని బొగ్గులుగా మారుస్తామా, గంధంగా మార్చుకుంటామా? ఓకే. అర్థమైందా నీకు? సూపర్గా మేడం. గురువు ఎప్పుడు గంధంతోటే ఇస్తాడు, గంధాన్నే ఇస్తాడు, మంచి సువాసన గల గంధాన్నే ఇస్తాడు. కానీ మనమేం చేస్తాము, దాని విలువ తెలియదు. ఆ గంధం విలువ తెలియదు, అది గంధం అని కూడా తెలియదు. దాని విలువ తను వచ్చి చెప్పేది వరకు. వాడేం చేస్తాడు, దాన్ని అన్ని బొగ్గులుగా మార్చుకొని అమ్ముకుంటూ ఉంటాడు యథాలాపంగా, ఎప్పుడూ చేసే పని. అప్పుడు బోర్ని ఏడుస్తాడు. ఏం లాభం, సగం వనం అంతా నాశనం అయిపోయింది. అది పెరగడానికి ఎంత టైం పడుతుంది? అలాగే ఏదైనా మనం నాశనం చేసుకున్న దాన్ని మళ్ళా స్థితికి రావాలి అంటే చాలా కాలం పడుతుంది. మన విఘ్నతని నాశనం చేసుకుంటే, మన యొక్క నాలెడ్జ్ని నాశనం చేసుకుంటే, మళ్ళా ఆ నాలెడ్జ్ని మనం ప్రాక్టీస్లో పెట్టాలంటే చాలా కాలం పడుతుంది. అప్పటికే 3 వంతులు అయిపోయినట్టే. అయిపోయింది, గంధం అంతా పోయింది. ఓకే. సో ఒక గురువు ఒకటి చెప్పారు అంటే, సో దాన్ని ఎందుకు చెప్పారు, అసలు ఏంటి అనేది దాని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి, అవగాహన ఉండాలి. సరే మనది తన ఒక అంతమున్న తన ప్రొఫెషన్ కావచ్చు, తన మైండ్ అంతా కూడా పక్కన పెట్టేశాను. సో తన ప్రొఫెషన్ ప్రకారం వెళ్ళిపోయాడు. ప్రొఫెషన్ ఎందుకంటే ఇప్పుడు దొంగతనం చేసేవాడికి ఏదన్నా, ఇప్పుడు రాజుగారి ప్యాలెస్లో ఎవరు లేకుండా వదిలేరు అనుకో, అన్ని దొంగతనం చేస్తాడు. ఎందుకంటే అది ప్రొఫెషన్, అది. ఓకే. అర్థమైందా? సో మనకి ఇచ్చినప్పుడు గురువు పాత వాసనలు ఎలా ఉండిపోతాయి చూడు. పాత వాసనలు, కరెక్ట్ మేడం, కరెక్ట్ టర్మినాలజీ. పాత వాసనలు ఎలా ఉండిపోతాయి చూడు మనుషుల దగ్గర. వాళ్ళు ఆలోచించను కూడా ఆలోచించరు. మనం ఏం చేస్తున్నాం, ఇది గంధపు తోట లేక దాన్ని ఏమంటారు మామూలు తోట, తుమ్మ చెట్ల. తుమ్మ చెట్టుకి గంధపు చెట్లకి తేడా తెలియదు. చాలా బాగుంది మేడం. సో ఇట్స్ మనకు ఒక గురువు ఒకటి చెప్పారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ పక్కన పెట్టేసేయాలి. ఎస్ మన మైండ్ పక్కన పెట్టాలి. అట్లీస్ట్ తెలియకపోతే అడగాలి. కరెక్ట్, తెలియదు అడగాలి, తెలియకపోతే అడగాలి. మన ప్రొఫెషన్, మన మైండ్ అటు పుట్ సైడ్. నువ్వు అవన్నీ సేమ్ ఓల్డ్ స్టోరీ రిపీట్ చేస్తే అదే పాత వాసనలాగే ఉంటుంది. పాత వాసనలాగే ఉంటుంది. అది ఏమవుతుంది, వాడు ఎక్కడ మిగులుతాడు? ఇచ్చిన వరాన్ని మిస్యూజ్ చేసుకోవడం అంటారు దీన్ని. రాజు ఇచ్చాడు, నీకు గిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకున్నావు. ఎన్నిసార్లు ఇస్తారు ఎవరైనా కానీ? అసలు దారి చూపించడము, దాన్ని అదే ఒక లైఫ్ టైం దొరకడమే అది ఒక గ్రేట్ గిఫ్ట్. ఆ చిన్నగా ఒక 2 చుక్కలు మంచినీళ్ళు ఇచ్చినందుకు నీకు గంధపు తోట ఇచ్చాడు. అంత కృతజ్ఞత ఉంటుంది. అంత కృతజ్ఞత ఉంటుంది. నేను రాజు ప్లేస్లో గురువుని పెట్టా. నిజంగా సార్కి ఒక చిన్న ఏది చేసినా తిరిగి ఒక 1000 రెట్లు ఇచ్చేస్తారు మేడం. 1000 రెట్లు ఇస్తారు. గంధపు చెట్టు ఇట్లాగా. కానీ వాళ్ళు జాగ్రత్తగా దాన్ని చూసుకోగలగాలి.
నిజంగా గ్రాటిట్యూడ్ పీక్స్లో ఉంటుంది అసలు. పీక్స్లో ఉంటుంది. యా, అది ఉపయోగించుకునే వాళ్ళకి అది ఎదుగుతారు, లేని వాళ్ళు ఇలా అయిపోతారు, Yeah. బొగ్గులు అమ్ముకోవడానికే పనికొస్తారు. వావ్ మేడం, బ్యూటిఫుల్ స్టోరీ. సో ఫ్రెండ్స్, సో ఈరోజు స్వర్ణామృతం 36th ఎపిసోడ్లో మనం ఈ యొక్క పత్రి మేడం గారి జర్నీలో ఇంకొన్ని పేజీలు ఈరోజు మనం చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా సో పత్రి మేడం గారి చిన్న అమ్మాయి పరిమళ గారి యొక్క మ్యారేజ్ విశేషాలు ఇంకా చాలా ఉంది. సో జస్ట్ ఇప్పుడే పెళ్లి పనులు ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఈ పెళ్లి పనులతో పాటు అండ్ ఒక జర్నీతో పాటు చిట్ట చివరిగా ఒక అద్భుతమైన కథ, ఒక గురువు మనకి ఏదన్నా ఒక విషయం చెప్పినా కానీ, ఒకటి ఇచ్చినాక సరే కానీ, అందులో ఎంతో పరమార్థం ఉంటుంది. సో అర్థాన్ని మన మనసుని పక్కన పెట్టి వాటిని తెలుసుకోవాలి. సో అప్పుడే అందులో ఉన్న ఒక బ్రహ్మాండమైన జ్ఞానం కానీ, దాని యొక్క అందులో వచ్చే అనుభవాలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంది. సో ఇంతటి గ్రేట్ మెసేజ్ యొక్క కథ ద్వారా మనకు పత్రి మేడం గారు చెప్పడం జరిగింది. అండ్ నిజంగా ఈ యొక్క స్వర్ణామృతంలో మేడం జర్నీతో పాటు ఇలాంటి ఒక అద్భుతమైన నీతి కథలు, ఆధ్యాత్మిక కథలు అని చెప్పొచ్చు, ఇవన్నీ కూడా ఒక స్వర్ణామృతంలో ఒక ప్రత్యేకత. సో ఇంతటి గొప్ప కార్యక్రమం టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి ఛానల్కి అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఖచ్చితంగా ఇంతటి ఒక ఎపిక్ జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ గ్రాండ్ మాస్టర్ పత్రి మేడం గారి యొక్క ఇంత జర్నీని ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ ప్రోగ్రాం చూస్తూ మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా ఇందులో భాగంగా కావాలని కోరుకుంటూ, నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ మై సెల్ఫ్ చందు అండ్ పత్రి మేడం ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.